షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాన్సి ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. మాన్సి ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. వదలండి, వదలండి మధు. మధు మధు నదియా మధు నదియా నదియా నీకేం కాలేదు కదా? నదియా నదియా ఏమైంది? నదియా చూడు. మాన్సి ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. ఈ నది అలాంటి వాళ్ళని ఎంతమందిని తెచ్చినా మా మధ్య దూరాన్ని ఒక్క ఇంచు కూడా పెంచలేరు. ఏదో ఒకరోజు ఆ సహనాన్ని కోల్పోవలసి వస్తుంది. ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని ఏందే మాకే వార్నింగ్ ఇస్తున్నావా? నేనేం చేసినా చచ్చినట్టు పడుండాలా, చంపినా సౌండ్ లేకుండా చావాలా? అంతేగాని గొంతు లేచిందో చంపేస్తాను. మాన్సి మాన్సి వదలు. మాన్సి మృదుల అబ్బో రొమాన్స్ కూడానా? చెప్తా. మధు కొరియర్ పట్టుకున్నావేంటి మధు? కొరియర్ ఏంట్రా? అమ్మా మృదుల ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందని చెప్పాను కదా. టేరా డేటా సొల్యూషన్ వాళ్ళు ఆఫర్ లెటర్ పంపించారమ్మా. ఇలాంటి ఆఫర్ వస్తే ఎవరైనా అదృష్టంగా ఫీల్ అవుతారు. కానీ మృదులకి ఆఫర్ ఇస్తున్నందుకు వాళ్ళు అదృష్టంగా ఫీల్ అవుతున్నట్టు రాశారు. దీనికి ఇంత సీన్ ఉందా? మానసి ఈ యాంగిల్లో దీని గురించి చెప్పలేదే. దీన్ని కూడా మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. మృదుల కళ్ళలో నీళ్ళేంటి? ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నేను చూస్తేనే గర్వంగా ఉంది. కన్నీళ్ళు కావండి. నన్ను ఒక గొప్ప స్థానంలో చూడాలన్నా భారతమ్మ నాన్నల కళ నిజం చేసే అవకాశం ఇంత తొందరగా వచ్చింది. అందుకు సంతోషంగా ఉంది.
అసలు నాకేంటి ఇంత గొప్ప అవకాశం రావడం ఏంటి? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నలు అలా పెంచడం, తర్వాత మీరందరూ ఇచ్చిన సపోర్ట్, అసలు మీరందరూ లేకపోయి ఉంటే ఈ జీవితమే లేదు, అందులో ఈ విజయం కూడా ఉండేది కాదు. అవకాశాలు ఎందరికో వస్తాయి మృదుల, కానీ నీలా వాటిని ఉపయోగించుకునే వాళ్ళు ఎంతమంది? రేపే ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ పని ఆ పని టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాజెక్ట్ గురించి బాగా ప్రిపేర్ అవ్వు, ఓకేనా? అన్నయ్య, వదిన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ వదిన చెప్పడానికి ఏముంది? వినేవాళ్ళు అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. వదిన, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా, వదినకి ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ మృదుల. థ్యాంక్ యూ. ఏదో ఒకటి చేసి దీన్ని ఇంట్లోంచి పంపించాలి. అవునన్నయ్య, వదిన ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ఉంటుంది, నువ్వు కూడా వదినకి హెల్ప్ చేస్తుంటావు. పాపం నదియా బోర్ ఫీల్ అవుతుందేమో, వాళ్ళ కజిన్ దగ్గర డ్రాప్ చేస్తే బెటర్ ఏమో కదా. ఇట్స్ ఓకే, నా కోసం మీరెవరూ ఇబ్బంది పడక్కర్లేదు. ఇబ్బంది ఏముంది నదియా? ఇంకో 2-3 డేస్లో నువ్వు అమెరికా వెళ్ళిపోతావు కదా, మీ వాళ్లతో స్పెండ్ చేయాలి కదా. పాప నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో. అవునండి, తనే చెప్పింది కూడా నిజమే. పాపం తనకెందుకు ఇబ్బంది, డ్రాప్ చేసేయండి. వాళ్ళని విడదీసే పని నదియా చూసుకుంటుంది. ఈ ప్రాజెక్టుని మనం చెడగొడితే చాలు. నీ చేత ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఏ క్షణం నీ మొగుడిని తన్నుకుపోతా. నదియా, నదియా లే. మృదుల, అసలు ఏమైంది నీకు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ జస్ట్ సే సారీ. నువ్వనుకున్నది జరిగే అవకాశమే లేదేవా. సరే, అది చూద్దాం. ఈ ఇంట్లో నుంచి ఆ టీచర్ను నువ్వు బయటికి తీసుకొస్తానే కదా. అంతిమ విజయం ఎవరిదనేది కాసేపట్లో తెలిసిపోతుంది. పక్కజరు అన్నా, టీచర్ లోపల ఎక్కడ లేరన్నా. సార్, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి సార్, నా మాట వినండి సార్. సార్, అల్లుడు, తలుపు తీయండి. అల్లుడు, తలుపు తీయండి. తలుపు తీయండి. ఇక్కడి నుంచి బయటకెళ్ళు. వంశీ సార్ లోపల ఏం చేసుకుంటున్నారు? అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటో ముందు అది చూడండి మేడం. వంశీ, నీ వల్ల మా అందరికి దూరం అవుతాడు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఆయన క్షేమం గురించి, కానీ నన్ను మీరు పెట్టాల్సిన హింస గురించి కాదు. ఎంత మాట అన్నావే నిన్ను! నిలువమని నన్నడుగావలెనా, నిలవకుండా పోతివిలలన, ఊర చూపుల చిన్నాదాన, ఒక్కసారి రావేలలన. నిలువవే బాలు కనుల దాన్న, వయారి హంస నడక దాన్న, నిన్నడగల హొయలున్నది జాన, నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు. ఒలల్లనా అది నీకేం తెలుసు. నిలువవే బాలు కనుల దాన్న. సౌండ్ కొంచెం పెంచు బయ్యో, తంచుదాం సంగీత. ఊరు మొత్తం ఊగిపోపాలయ్యో హాజరాత్. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ
పంచ ప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా. నీ నక్క వినయాలు చూపించి ఇంకా మమ్మల్ని మోసం చేయాలని చూడకో. నా బిడ్డల్ని వాళ్ళ మాయలో పడేలా చేసి చివరికి మాకే ఎదురు తిరిగే స్థాయికి తీసుకొచ్చావు కదే. కాదని నువ్వు ఎదురు తిరిగితే మేము చచ్చినంత ఒట్టు. మేం వెళ్ళిపోతేనే మీరు సంతోషంగా ఉంటారంటే మీ ఆనందం కోసం మేం బాధపడ్డానికి కూడా సిద్ధమే.